అంటే మాకు డబ్బులు ఉన్నాయి, సో మాకు ఓకే. బట్ చాలా మందికి ఏంటని ఐ ఆల్వేస్ వాంటెడ్ టు డూ సంథింగ్ ఫర్ చిల్డ్రన్. సో అప్పటి నుంచి దిస్ థాట్ కేమ్ ఫర్ మీ. హలో గైస్, వెల్కమ్ టు స్ట్రాంగ్ థింగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో మహేష్ బాబు యొక్క ఫౌండేషన్ గురించి తెలుసుకుందాం. ఎందుకంటే ఈ ఫౌండేషన్ అనేది రీసెంట్ గా 5000 హార్ట్ సర్జరీస్ అయితే కంప్లీట్ కావడం జరిగింది. ఇది ఒక మైల్ స్టోన్ అని చెప్పవచ్చును. ఇది మనకు 2025 అక్టోబర్ మంత్ లో కంప్లీట్ కావడం జరిగింది. మన పెద్దవాళ్ళు చెప్తుంటారు, దేవుడు అక్కడెక్కడో ఉండడు, మనుషుల మధ్య ఉంటాడు, అది కూడా మన మధ్యనే తిరుగుతాడు, మనకేదైనా అవసరం వచ్చినప్పుడు మనిషి రూపంలోనే వచ్చి సహాయపడతాడు. సో ఈ మాటలు అనేవి మహేష్ బాబు విషయంలో 100కు 200% నిజమని నిరూపించడం జరుగుతుంది. ఎందుకంటే ఎంతో మంది చిన్నారులకు వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకు హార్ట్కి సర్జరీ చేయించడం జరుగుతుంది. ఇవన్నీ అంశాలు కూడా దైవం మనుష్య రూపేణ అని ప్రూవ్ చేయబడుతున్నాయి. మహేష్ బాబు అసలు ఈ ఫౌండేషన్ ఎందుకు స్థాపించాడో అనేది నేను మీకు ముందే వీడియో క్లిప్లో చూపెట్టడం జరిగింది. అదేంటిదంటే మహేష్ బాబు చాలా ఇంటర్వ్యూలలో చెప్పడం జరిగింది, నేను పడిన కష్టం అలాగే నా కొడుకు ఫేస్ చేసిన ప్రాబ్లమ్ని ఇంకెవరు కూడా ఫేస్ చేయకూడదని చెప్పి నేను ఈ ఫౌండేషన్ అనేది స్టార్ట్ చేస్తున్నానని చెప్పడం జరిగింది. ఒకసారి మనం ఇప్పుడు ఈ ఫౌండేషన్ ఎప్పుడు స్టార్ట్ చేశారో చూద్దాం. ఇది మనకు 2020 సంవత్సరంలో స్థాపించడం జరిగింది. మరియు అలాగే ఇది ఆంధ్ర హాస్పిటల్స్ తోటి టైఅప్ కావడం జరిగింది. దీని యొక్క లక్ష్యాన్ని కనుక మనము అబ్జర్వ్ చేసినట్లయితే ఎవరైతే చిన్నపిల్లలు హార్ట్ ప్రాబ్లమ్స్ తోటి బాధపడతారో వాళ్ళకి సర్జరీస్ చేయించడమే దీని ప్రథమ లక్ష్యం. ఇంకా దిస్ ఫౌండేషన్ వర్క్స్ ఆన్ డెవలపింగ్ అడాప్టెడ్ విలేజెస్ ఇన్ ఏరియాస్ లైక్ ఎడ్యుకేషన్, హెల్త్ అండ్ శానిటేషన్ ఆల్సో. యాక్చువల్లీ మహేష్ బాబు ఈ ఫౌండేషన్ సహాయంతో ఎప్పుడు ఫస్ట్ సర్జరీ చేయించిండంటే అది కూడా 2022లో చేయించడం జరిగింది. అది కూడా 30 మంది చిల్డ్రన్స్కి ఒకేసారి హార్ట్ సర్జరీస్ చేయించడం జరిగింది. ఇది ఒక రికార్డ్ అని చెప్పవచ్చును. ఇంకా మహేష్ బాబుకి ఈ ఫౌండేషన్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఒకసారి ఏమైందంటే వాళ్ళ ఫాదర్ చనిపోయినప్పుడు కూడా ఒక చిల్డ్రన్కి హార్ట్కి సంబంధించి ప్రాబ్లం ఉందని చెప్తే మహేష్ బాబు వెంటనే హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ అనేది ఇప్పించడం జరిగింది. సో దీన్ని బట్టి చెప్పవచ్చును మహేష్ బాబుకు చిన్న పిల్లలు అంటే చాలా చాలా ఇష్టమని. ఒకసారి మనం ఈ ఆంధ్ర హాస్పిటల్స్ యొక్క అడ్రస్ గనక గమనించినట్లయితే ఇవి విజయవాడలో ఉండడం జరిగింది. ఇంకా ఎవరికైనా చిన్న పిల్లలకు హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే నేను ఇప్పుడు మహేష్ బాబు ఫౌండేషన్ యొక్క నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు ఈ నెంబర్ నోట్ చేసుకొని ఎవరైనా ప్రాబ్లమ్స్లో ఉన్నట్లయితే వారికి హెల్ప్ చేయగలరని నేను కోరుకోవడం జరుగుతుంది. గాయ్స్, ఇది నా వీడియో. మహేష్ బాబు ఇలాగే తన ఫౌండేషన్ ద్వారా చాలా మంది పిల్లలకి ఇంకా హార్ట్ సర్జరీస్ చేయించాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలా మంది పేదవాళ్ళు ఉండడం జరిగింది. అలాగే మహేష్ బాబు నటిస్తున్న వారణాసి మూవీ పెద్ద హిట్ కావాలని నేను కోరుకుంటున్నాను. ఇంకా మహేష్ బాబు చాలా మంది పిల్లలకు హార్ట్ సర్జరీస్ చేయించాలని నేను భావించడం జరుగుతుంది. గాయ్స్, ఇది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.